మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి దైవజనుడిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరి చేతులు ఇలా జోడించండి. వందనాలు చెప్తున్నప్పుడు మీరు తల కిందికి వేయకుండా మీరు కూడా వందనాలు చెప్పండి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కొంచెం మీడియం తగ్గించు. హల్లెలూయా. చాలా విలువైన కొన్ని సంగతులు నేను మీకు గుర్తు చేస్తాను. ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు తన దేశంలో ఉన్న ఒక మంచి చదువుకున్న వ్యక్తిని పిలిచి, అయ్యా, నా దేశంలో చాలా జ్ఞానవంతుడవు, చాలా ఉన్నత విద్యలు కలిగిన వ్యక్తిగా నేను నిన్ను గుర్తించాను. అయితే నీ విద్యకు తగినట్టుగా ఈ దేశంలో ఒక సంపన్నమైన స్థితిలో నీవు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒక రాజుగా ఈ రాజ్యమంతటి మీద నాకు అధికారం ఉంది కనుక నువ్వు రేపటి దినం సూర్యుడు ఉదయించడముతోనే నీ పరుగును ప్రారంభించు. ఎంత పరిగెత్తగలవో ఆ స్థలమంతా నీకే ఇస్తాను. సూర్యుడు ఉదయించగానే నీ పరుగు ప్రారంభించు. ఎంత దూరం నడుస్తావా, పరిగెత్తుతావా, ఎలా వెళ్తావో వెళ్ళు. ఆ స్థలం, ఆ ప్రాపర్టీ అంతా నేను నీ చేతికి అప్పగిస్తాను. అయితే ఒక బలమైన కండిషన్, ఎక్కడి నుంచి ప్రారంభించావో ఆ యాత్ర సూర్యుడు అస్తమించే లోపు మళ్ళీ అక్కడ నువ్వు నిలబడాలి. ఇది రాజు చెప్పిన ఆజ్ఞ. అంతే కదా అని అనుకొని రాత్రంతా ఆలోచిస్తూనే నిద్రపోలేదు మనిషి. అప్పుడు తెల్లారుతుందా, త్వరగా లేవాలి, నా ప్రయాణం ప్రారంభించాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నాలాంటి ధనవంతుడు శ్రీమంతుడిగా ఉండకూడదు అని చెప్పి ఇక తెల్లారుతుంది అనుకుంటూనే నిద్రపోకుండా కాలం గడిపేశాడు. నిద్రపోలేదు గనక శరీరం బలహీనమైపోతూ వచ్చేసింది. వేకువ జాము తెల్లారింది. సూర్యుడు అలా బయటకు వస్తున్నప్పుడు పరుగు పందెంలో జెండా పాతాడు. అక్కడ పాతి పరిగెత్తడం ప్రారంభించాడు. తన బలమంతా కూడగొట్టుకొని పరిగెత్తుతున్నాడు. రాజు ఆజ్ఞ, ఎంత దూరమైనా వెళ్ళో అంతా నీకే. పరిగెత్తుతున్నాడు, కిలోమీటర్లు దాటుతున్నాడు. దేవుని బిడ్డలారా, 1 గంట 2 గంటలు అయిపోతుంది. అయితే దాటిన తర్వాత అలసిపోయి ఆలోచిస్తున్న సమయంలో తనకి రాజుగారి ఆజ్ఞ గుర్తుకొచ్చింది. ఇదంతా నీకు కావాలి అని అంటే తిరిగి నువ్వెక్కడ ప్రారంభించావో ఆ స్థలానికి నువ్వు మళ్ళీ సూర్యుడు అస్తమించే లోపే నువ్వు చేరాలి అని గుర్తుకొచ్చింది. రిటర్న్ ప్రయాణం ప్రారంభించాడు. బలమంతా ముందు వెళ్ళే ప్రయాణంలోనే అయిపోయింది. చాలా అలసిపోయాడు. 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు, పరిగెత్తాడు. తిరిగి 3-4 గంటల టైంలో రిటర్న్ ప్రయాణం ప్రారంభించాడు. బలం ఉడికిపోయింది, సత్తువ తగ్గిపోయింది. ఇంకా 2 గంటల్లో సూర్యాస్తమయం అవుతుంది. ఒకవేళ ఈ సంపాదన అంతా నాకు కావాలి అని అంటే ప్రారంభించిన చోటికి నేను మళ్ళీ వెళ్ళాలి అని అనుకొని పరిగెత్తాడు. మార్గ మధ్యలోనే ఆయాసముతో శ్వాస ఆడక తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ విషయం నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, ఒకే ప్రయాణం కాదు, మనకు తిరుగు ప్రయాణం కూడా ఒకటి ఉంది. హల్లెలూయా. కేవలం భూమి మీద మనకిచ్చిన కుటుంబం, భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల కొరకే పరిగెత్తుతూ 20, 30, 40, 50 ఏళ్ళు దాటిపోతున్నా నీ పిల్లల కోసం, నీ కోసం ఆస్తులు, చదువు, ఉద్యోగం, పెళ్ళిళ్ళు, అనేకమైన బాధ్యతలు, భారాలు నీ భుజాన వేసుకుంటూ పరిగెత్తుతున్నావు. అయితే నీ ఒక తిరుగు ప్రయాణం ఎక్కడి నుండి, దేవుని సముఖంలో నుండి, తల్లి గర్భంలో నా ప్రభు పిండముగా నేను పెట్టాడో ఆ దేవుని ఎదుటికి తిరిగి వెళ్ళే ప్రయాణము ఉంది అన్న భావన మర్చిపోయి ఒకే ప్రయాణంలో పరిగెత్తే ప్రజలుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. సమయాలు నువ్వు గుర్తుపట్టాలి. నీకు సమయాల విలువ తెలియాలి.
నీ ఆయుష్య కాలపు విలువలు తెలియాలి. నువ్వు బ్రతుకుతున్న కాలపు యొక్క ఆలోచనలు నువ్వు ఎరిగి ప్రయత్నించాలి. బైబిల్ చెప్తున్న పాఠం. ఈరోజు ఒక విలువైన మాటను నా దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా దేవుని పక్షంలో మీ ముందు పెడుతున్నాను. సమయం విలువను మనం చాలా గుర్తుపట్టాలి. సమయం చెప్పండి, ఏంటి? సమయం. సమయం దేవుని బిడ్డలారా, అది గతించడమే తప్ప దానికి మళ్ళీ ముందుకు రావడం తెలియదు. గతించిన సమయాలు మళ్ళీ రావు. సమయాన్ని నువ్వు సరిగ్గా వాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన నిండు ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన యవన కాలం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన అన్నిటినీ సరిగ్గా వాడుకునే వ్యక్తిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తుంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక ఆ సమయాన్ని, ఆ టైంను రైట్గా యూటిలైజ్ చేసుకొని సరిగ్గా వాడుకొని జ్ఞానవంతులుగా మీరు బతకాలి. ఎవడైనా సమయాన్ని సరిగ్గా వాడుకోకపోతే, సమయాన్ని గ్రహించకపోతే వాడు అజ్ఞాని అని పరిశుద్ధ గ్రంథమే చెప్పింది. బాగా వినండి. సమయం విలువ ఎరిగిన వాడు జ్ఞాని. సమయపు యొక్క విలువలు తెలియకుండా జీవన విధానం చేసేవాడు అజ్ఞాని. నీ చేతిలో పీజీ సర్టిఫికెట్లు ఉండొచ్చు, నీ చేతిలో అద్భుతమైన క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ సమాజంలో వందల మంది మధ్యలో ఒక ఉద్యోగస్తుడిగా గౌరవప్రదమైన స్థాయిలో నువ్వు ఉండొచ్చు. అయితే వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, నీకు సమయపు యొక్క జ్ఞానం కావాలి. హల్లెలూయా. సమయపు యొక్క విలువలు తెలియాలి. సమయాన్ని వివేచించిన వాడే జ్ఞాని. సమయమును సరిగ్గా వాడుకోలేని వాడు అజ్ఞాని అని బైబిల్ చెప్పింది. సమయపు యొక్క విలువలు, సమయాన్ని గుర్తించే జ్ఞానం నేటి తర ప్రజలకి చాలా కొదువైపోయింది. అందుకే ఒకే తోవ, వాళ్ళకు తిరుగు ప్రయాణం ఉంది అన్న ధ్యాసే లేక, ఒకరోజు దేవుని ఎదుట నేను నిలబడే దినాలు నాకున్నాయి అన్న భావజాలమే లేక అలా సాగిపోతూ ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యం, నా ప్రియమైన బిడ్డలారా, సమయాన్ని ఎలా వాడాలో, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన, సమయాల గురించిన అనేక విషయాలు పరిశుద్ధులు చెప్పారు. నేను ఎక్కువ రెఫరెన్స్లు మీకు చదివించను ఈరోజు. నా మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదికి వచ్చి ఆయన నోరు తెరిచి ప్రారంభించిన సువార్త ఏంటో తెలుసా? ఇదిగో కాలము సమీపమైంది. ఫస్ట్ స్పీచ్, మొదటి ప్రసంగం కాలాన్ని గురించే బోధించాడు. ఇదిగో కాలము సమీపించి ఉంది కనుక మీరు మారు మనస్సు పొందండి. కాలం కాలం కాలం. భూమి మీద ప్రజలకు గుర్తు చేసిన ఒక విలువైన ప్రసంగం నా ప్రభు చేస్తున్నాడు. సంగమా, ప్రజలారా, కాలాన్ని వివేచించండి, కాలాన్ని మీరు వాడుకోండి అని ప్రభు చెప్తున్నాడు. అదే దేవుని వాక్యం నేను మీకు ఇంతకుముందు చెప్పాను. పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తగా ఉన్న ఎలీషా ఇదిగో గెహాజీతో అంటాడు, గెహాజీ వెండి బంగారాలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు సమకూర్చుకొని వెండి బంగారాలను పోగు చేసుకునే కాలము కాదు ఇదే. సంపాదనలో పడే కాలము కాదు. కాలాన్ని వివేచించు. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి. రేపు నీకుంటాదో లేదో తెలియదు ఆ దినం. రేపు మనొక్క దినం నా దేవుడు మనకిస్తాడో లేదో తెలియదు. ఆ సమయం సరిగ్గా వాడుకొని ఒక బ్రతుకు చేసేవాడే జ్ఞాని అని దైవజనుడైన పౌలు కొత్త నిబంధన సంఘానికి రాస్తాడు.
అద్భుతం చెప్పమంటారా? చాలామంది దేవుని బిడ్డలకు సమయం విలువ తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది అపవాదట సమయాన్ని ఎరిగి పనిచేస్తున్నాడట. బైబిల్ అంటది మీ విరోధి అయిన అపవాది కాలము కొంచెమేనని గ్రహించి వాడు వేగిరపడుతున్నాడు. కాలపు యొక్క విలువ, సమయపు యొక్క విలువ శత్రువుకి బాగా తెలుసు. దేవుని బిడ్డలకు తెలియకపోవచ్చు. అపవాది కాలాన్ని గ్రహిస్తున్నాడు. ఒకరోజు గెరాసీనుల ప్రాంతంలో ప్రభు వెళ్తుంటే దయ్యాలు పట్టిన ప్రజలు అంటున్నారు, ఓ నజరేయుడైన యేసు, కాలము రాకమునిపే నువ్వు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే వాటికి ఏం తెలుసండి? కాలాలు తెలుసు. చెప్పండి, ఏం తెలుసు? చెప్పండి, నోరు తెలుసు. ఏం తెలుసు వాటికి? ఒక దయ్యానికి దాని పీరియడ్ ఏముందో ఆ పీరియడ్లో భూమి మీద ఏమేం చేయాలో అది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. దేవుని నమ్మిన నా సంఘ బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడిన నా దేవుని బిడ్డలారా, మీరు సమయాన్ని సరిగ్గా వాడుకోండి. మీకు సమయం, నువ్వెంత భక్తుడివైనా నీ కొరకు 1000 ఏళ్ళు ప్రభు ఉంచలేదు. అప్పుడు ఏమవుతుందో తెలియదు. నీకు దేవుడిచ్చిన పీరియడ్లో నీ పట్ల దేవుడు చేయాల్సినవి, నీవు ఈ భూమి మీద జరిగించాల్సినవి అన్ని పరిపూర్ణంగా చేయాలి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. కాలాన్ని దేవుడు నెరవేరుస్తూ చూపిస్తూ జ్ఞానం నేర్పుతూ వచ్చాడు. అనాదిలోనే ఆదామును ఏదెను తోటలో పెట్టి, ఏదెను వనములో పెట్టి, ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆదాము తన భార్య అయిన అవ్వతో తనకిచ్చిన తోటలో, తనకిచ్చినటువంటి ఆ పనిలో నమ్మకంగా తన పని వాళ్ళు చేసుకుంటారు. తనకు కుటుంబం ఉంది. బాగా వినండి, తన కుటుంబానికి దేవుడు కొంత టైం ఇచ్చాడు. నీవు నీ కుటుంబంతో, నీ పని, నీ కుటుంబంతో గడిపే అనుభవానికి దినమంత అవకాశం ఇస్తున్నాను. అయితే సాయంకాలం నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. ప్రతిరోజు సాయంకాలం ఆదామును కలుసుకోవడానికి దేవుడు ఏదెను తోటలోకి దిగి వస్తున్నాడు. అంటే అర్థం తెలుసా? నీవు దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వాలి, నీ కుటుంబానికి ఇచ్చే టైం నీ కుటుంబానికి ఇవ్వాలి, నీ పనులకు ఇచ్చే టైం పనులకు ఇవ్వాలి. సమయాన్ని గ్రహించి, సమయాన్ని ఎరిగి జ్ఞానవంతులముగా మనము బ్రతకాలి. హల్లెలూయా. ఒకరోజు దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న సత్యం, ప్రతిరోజు కలుసుకున్న ఆదాము దేవుడికి ఇవ్వాల్సిన టైంలో లేడక్కడ. అందుకే దేవుడు అంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? నన్ను కలుసుకోవాల్సిన సమయంలో నువ్వెక్కడికి వెళ్ళావు? ప్రభు వాక్యం చెప్తుంది, సమయం ఎరిగి జీవించడం నేర్చుకో. నీ చదువు ముఖ్యం కాదు, నీ ఉద్యోగాలు ముఖ్యం కాదు, నీకు టైం సెన్స్, టైప్ విలువలు తెలుసుకో, సమయపు జ్ఞానము నేర్చుకో. నేను ఎవడు జ్ఞాని అనకపోయినా, జ్ఞానివో అజ్ఞానివో నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం చెప్తాది. టైమును సరిగ్గా యోచించి బ్రతికిన వాడు జ్ఞాని. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. చదువుతారు ఒక మాట, లేవి కాండం 23వ అధ్యాయం, లేవి పుస్తక उसका 23 उसका पहला वचन से, ఏ బాబో పాప శబ్దం చేయొద్దు. దేవుని సముఖంలో జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. లేవి కాండం 23వ అధ్యాయం, మైక్లో చదవండి బ్రదర్. 23వ అధ్యాయం ప్రారంభ వాక్యం దయచేసి చూడండి అందరు. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో, నీ ప్రజలైన దేవుని బిడలైన సంఘమైన ఇశ్రాయేలీయులతో ఇలాగు అనుము, నీవు చాటింపవలసిన తెలియజేయవలసిన యెహోవా నియమకాలములు. ఇదిగో బాగా వినండి. దేవుడు నిర్ణయించిన కాలములను ఇవే. ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇదిగో ఎప్పుడు కూడుకోవాలో దేవుడు ఒక టైం నిర్ణయించాడు. యెహోవా నియమించిన కాలములో అమ్మా
వింటున్నావా? కళ్ళు మూసుకోకు, మీరు కళ్ళు తెరిచి నా వైపు చూడండి. యెహోవా నియమించిన కాలం. దేవుడు తన బిడ్డలకు అంటున్నాడు, నేను ఒక టైం నిర్ణయించాను. ఏంటిగా టైం? సంఘముగా కూడుకునే టైం. అదే దేవుని మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన సంఘముతో కూడుకునే టైం యెహోవా నియమించాడు. పాస్టర్ గారు కాదు, దేవుడు నియమించాడు సంఘముగా కూడుకోవడానికి. ఇంకా కింద ఆ నియమకాలములు ఇవి, తన నియమ కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను, 6 దినాలు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అది పరిశుద్ధ అది పరిశుద్ధ సంఘపు దినము. సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. అది దేవుడే నియమించిన ఆరాధన దినము. ఇది యెహోవా నియమ కాలములు నియమించిన కాలాన్ని బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. పరిశుద్ధ సంఘపు దినము ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టె పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి వారమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినము పరిశుద్ధ సంఘముగా కూడవలెను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తున్న క్రమం సేవకుడైన మోషేతో అంటున్నాడు. నా వైపు చూడండి, దైవజనుడితో చెప్తున్నాడు, నీ సంఘంతో చెప్పు. ఏమని? వారంలో ఒక రోజు నేను పరిశుద్ధ దినాన్ని నియమించాను, ఆరాధన దినాన్ని నియమించాను. అందులో అందరూ కూడుకోవాలి. ఇంకా కింది భాగంలో రాయబడ్డ మాట ఏంటో తెలుసా? అందులో ఎవడైతే కూడుకోడో వాడు జనములలో నుండి కొట్టివేయబడతాడు. ఆరాధనకు రాకుండా ఉండే వాడిని నా దేవుని వాక్యం అంటుంది, నేను వాణ్ణి జనములలో నుండి కొట్టేస్తాను. నేను నియమించిన దినాలు ఇవి. దేవుని నియమాలు, కాలాలు మనకు తెలియాలి. ఆ దినము నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. నువ్వు ఎలా పడితే అలా నీ పనులను, నీ ప్రోగ్రాంను నువ్వు సెట్ చేసుకోవద్దు. ఆ టైం నీది కాదు, అది దేవుడు నీ కొరకు, నీ సంఘముతో కలిసి ఆయనను ఆరాధించడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం అది. ఆ సమయాన్ని ఎరిగి జ్ఞానవంతురాలిగా దేవుని మందిరంలో ఆయనను ఆరాధించడానికి పరిశుద్ధ దినములో నీవు నేను కూడుకోవాలి. హల్లెలూయా. 2 అక్కడ పస్కా పండుగ అని చెప్తున్నాడు. అంటే నెలలో 14వ దినమున మీరందరూ పస్కా భోజనం అంటే సంస్కార ఆరాధన ప్రభు బల్లలో మీరు పాల్గొనాలి అని చెప్తున్నాడు. అంటే దేవుడు అక్కడ మనకు నేర్పించే పాఠం. ఇశ్రాయేలుకు ఏం నేర్పిస్తున్నాడంటే, సంగమా, నేను మీకు ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబము, లోక సంబంధమైన వ్యవస్థలో మీరున్నారు, మీకెంతో సమయం ఇస్తున్నాను. అయితే మీరు తెలుసుకోవలసిన గడియలు ఒకటి ఉన్నాయి. వారంలో ఒక రోజు పరిశుద్ధ మందిరంలో నువ్వు కూడుకోవాలి. నెలలో ఒక రోజు నీకు నిర్ణయించిన బల్లారాధనలో నువ్వు కూడుకోవాలి. ఇది నీ దేవుడైన యెహోవా నియమించిన కాలము. హల్లెలూయా. చెప్పండి, ఎవరు నియమించారు? రవి పాస్టరా, దేవుడా? చెప్పండి, ఎవరు నియమించారు తెలుసా? మరి దేవుడు నియమించిన కాలాలు. ఆరాధన ఇడిచిపెట్టి టూర్లకు పోతావు, ఆరాధన ఇడిచిపెట్టి పని అంటావు, ఆరాధన ఇడిచిపెట్టి బంధువు అంటావు, ఎవడో బంధువు వస్తే ఇంటికాడ ఆగిపోతావు. నీకు సమయం సెన్స్ తెలియదు. నేను స్ట్రైట్గా చెప్తున్నాను, బుద్ధి లేని మనిషి వినవా, అజ్ఞాని వినవో, నీ జ్ఞానం లేదు నీకు. కారణం వాక్యం చెప్తుంది, సమయము పోనీయక దానిని సరిగ్గా వాడుకునేవాడు జ్ఞాని అని. కనుక దేవుని వాక్యం జ్ఞానిగా బతకాలానికి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మొదటిగా మనం నేర్చుకోవలసినది, ఆయనను సమీపించే కాలాలు,
ఆరాధన నియమాలను మనము ఎరిగి సమయానికి దేవుని మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా. చదవమా గట్టిగా హల్లెలూయా. ఆరాధన సమయం నీకు తెలుసా? దేవుడు నీకు నియమించిన కాలం తెలుసా? ఎందుకు 2 నిమిషాలు లేట్ వస్తావు? ఎందుకు 10 నిమిషాలు లేట్ వస్తావు? కాలం విలువ తెలియదు. నీకు నెలకు 50,000 జీతం నీ చేతిలో పెడుతున్నాడే, నువ్వు కష్టపడి రాత్రి పగలు చదివి 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 ఉద్యోగం సంపాదించావే. దేవుని బిడ్డలారా, ఆ ఉద్యోగంలో 1 గంట లేట్ వెళ్ళు, నీకు పై యజమాని ఏమంటాడు తెలుస్తుంది. అర్థమవుతుందా? పై యజమానులకు నువ్వు భయపడుతున్నావు. 50,000 రూపాయలు నీ చేతిలో ఇచ్చే యజమానికి చాలా భయపడతావు. నీ కుటుంబాన్ని పక్కకు పెడతావు. నా టైంకి వెళ్ళాలి అని అంటావు. కానీ యజమానుడైనా నీకు రక్షణ ఇచ్చి నీ జీవితానికి ఒక క్షేమమునిచ్చి రేపు ప్రభు నీ కొరకు మహిమలో నీ కొరకు ఎదురు చూస్తున్న, నీ కొరకు ఎన్నో కార్యాలు చేసిన నీ దేవుని ఇంటికి రావడానికి నీకు సమయం అర్థము కాదు. కారణం అజ్ఞానివి నువ్వు. అజ్ఞాని తెలియదు నీకు. వెళ్దాం తీ మెల్లగా, వెళ్ళకపోయినా నడుస్తుంది. నెమ్మదిగా వెళ్దాం. వాక్యం టైంకి వెళ్దాం, ఆరాధన టైంకి వెళ్దాం. చెప్పారా నీకు ఎవరన్నా అట్లా వెళ్ళొచ్చు అని చెప్పారా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనం సమయం, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం అంటుంది. ఒక్క మాట దయచేసి చేయండి. 20వ పుస్తకం 8వ అధ్యాయం 6వ వాక్యం. 20వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం దయచేసి చదువుదాం. త్వరగా చదవండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వారి మాటలు నేను విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు అనుకొనుచున్నారు. నేనేం చేసితని అని చెప్పుకొందురు. తన చెడుతనములను గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు. ఆకాశములకెరుగు శంకుడు, ఇదిగో మాట వినండి. ఆకాశమున ఎరుగు శంకుబుడి కొంగయైనను తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓ తేకొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. బాగా వినండి. ఇదిగో సంగ బిడ్డలారా, నా సొంత మాటలు నేను మీకేం చెప్తలేదా? దేవుడు అంటున్నాడు, మేమేం చేశాం, మేమేం తప్పు చేసామని ప్రజలు అనుకుంటున్నారు. ఏం తప్పు చేశారో తెలుసా? ఒక శంకుపుడి కొంగకు టైం తెలుసు, ఒక తెల్ల గువ్వకి, ఒక మంగళ కత్తి పిట్టకి టైం సెన్స్ ఉంది. ఏ కాలంలో రావాలో వాటికి బాగా తెలుసు. కానీ నువ్వు ఏ కాలంలో ఏ టైంలో దేవుని మందిరానికి రావాలో నువ్వు సమయం ఎరగకుండానే బ్రతుకుతున్నావు. ఒక పక్షికున్న జ్ఞానం ఈరోజు దేవుని బిడ్డలు అనేకులు అజ్ఞానంగా బ్రతుకుతున్న దినాలు. ఈరోజు దేవుని సముఖంలో మనల్ని మనం సిగ్గుపడి, ప్రభువా నా అజ్ఞానాన్ని క్షమించు, నమ్మకంగా సమయాన్ని అనుకూలంగా నీ సన్నిధిలో మోకరించుటకు నాకు సహాయము చేయమని అడుగుదాం. హల్లెలూయా. చదవండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒక 2-3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవుని వాక్యం నీ ముందుకు వస్తున్నప్పుడు జాగ్రత్తగా విను. వాక్యం అంటే ప్రసంగం కాదు, వాక్యం అంటే స్పీచ్ కాదు. స్పీచ్ వేరు, డిబేట్ వేరు, ప్రసంగం వేరు. బైబుల్ యొక్క ఒరిజినల్ డెఫినేషన్ చెప్తున్నాను. యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చెను. ఏమొచ్చింది అబ్రహాం దగ్గరికి? యెహోవా వాక్యం వచ్చింది. వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? స్పీచ్ అనుకుంటున్నావా? వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? నీ చేతిలో ఉన్న బైబిల్ చదువుకోవడం అంటున్నావా? కాదు. యెహోవా వాక్యం అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహామా అని పిలుస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా వాక్యం అంటే ఏదో కాదు, అది దేవుని స్వరం. అబ్రహాము దగ్గరికి వచ్చింది, ఈరోజు నా దగ్గరికి, నీ దగ్గరికి వచ్చింది. మనము విని దాని ప్రకారం బ్రతకాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, క్షేమకాలం మనకు ఒకటి ఉంది, రైట్ టైం.
సమయంలో నేను కొన్ని సమయాలు మీకు చూపిస్తున్నాను. మొదటి సమయం మనము దేవునితో గడిపే సమయం. ఆ సమయాన్ని పరిశుద్ధ గ్రంథం అంటుంది. ఇర్మియా పుస్తకం 22వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయం 20వ వాక్యం. ఇర్మియా గ్రంథం 22:20. నీ వీటకాండ్రు నాశనమైరి లెబనాను ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగారువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమ కాలములో ఇదిగో సంగమా, నీ క్షేమ కాలములో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి నా మాటను వినకపోవడం నీ బాల్యము నుండి నీకు పసితనము నుంచే ఉన్న అలవాటది. నీకు వాడుక. హల్లెలూయా. చదవమా హుషారుగా. హల్లెలూయా. మొదటి కాలం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడే కాలం. అయ్యా ఎప్పుడు మాట్లాడా? నా వైపు చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. బైబిల్ అంటుంది, ఒక కాలం ప్రతి మనిషికి ఉంది. నువ్వు ప్రమాదంలో పడకుండా, నష్టములో పడకుండా నీకు ఒక క్షేమ కాలం ఉంది. ఏంటో తెలుసా? కాలం దేవుడు మాట్లాడే కాలం, దేవుడు మనతో మాట్లాడే కాలం. అందుకే యెరూషలేము దగ్గరికి వచ్చి యేసు ప్రభుల వారు కన్నీరు విడిచి అంటాడు, యో యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగక లేదు కనుక, నువ్వు గుర్తుపట్టలేదు కనుక ఒక కాలము రాబోతుంది, నీ ఇటుక మీద ఇటుక ఉండకుండా నువ్వు మొత్తము దున్నబడి నీ కుటుంబం, నీ వంశం, ఇదిగో నీ మందిరం పతనమైపోతుంది అని అంటాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడే కాలమే మనకు క్షేమ కాలం. ఆ సమయాన్ని మనం గుర్తుపట్టాలి. చాలామంది ప్రజలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినరు. దేవుడు మనతో మాట్లాడి మనకు సజెస్ట్ చేస్తున్నప్పుడు అర్థం కాదు. విందముతి అని అనుకుంటారు. చాలామంది దైవజనుని మాట, సేవకుల మాట, దేవుని మాట లెక్క చేయకుండా ఉంటారు. వాక్యం అంటుంది, నేను నిన్ను మాట్లాడుతున్న కాలం నీకు క్షేమ కాలం. ఒకవేళ నువ్వు సరిగ్గా లేకపోతే ఒక కాలం వస్తుంది. ఆ కాలము ఎలా ఉందో తెలుసా? నా వైపు చూడండి దయచేసి. 80 ఏళ్ల వయసు కలిగిన ఏలి అనే సేవకుడు, అతని వయసు అంతా సేవలోనే వెళ్ళిపోయింది. దేవుడు అతనితో ఒకరోజు మాట్లాడాడు, ఏలి, నీ కొడుకులు బరబ్బర్ లేరయ్యా, నీ సేవ సరిగ్గా లేదయ్యా, నీ కొడుకులు అక్రమంగా బ్రతుకుతున్నారయ్యా, నా చిత్తానికి వ్యతిరేకంగా సేవ జరుగుతుందయ్యా, నీ కొడుకులకు బుద్ధి నేర్పు అని చెప్పితే ఏలి తన కొడుకులకు చెప్పకుండా తన కొడుకులను ప్రేమిస్తూ సేవను పాడు చేస్తూ వచ్చాడు. సమయం ఎలా దాటిందో తెలుసా? ఒకసారి మాట్లాడాడు. 80 ఏళ్ల అనుభవం కలిగిన మోస్ట్ రెవరెండ్ సీనియర్ పాస్టర్ ఆయన. కానీ దేవుడు మాట్లాడడం మానేశాడు. అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, 6 సంవత్సరాల వయసు. పొద్దున్న లేచి చీపురు పట్టుకొని అంత మందిరం ఊడుస్తాడు, అయ్యగారి బట్టలు ఉతుకుతాడు, అయ్యగారికి ఏం కావాలో చూస్తాడు. అతని పేరు శామ్యూయేల్. అతనికి ఇంకా దేవుని తెలియదు, దేవుడు దర్శనం అంటే తెలియదు. కానీ దేవుడు శామ్యూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. అనుభవము కలిగిన ఏలీతో మాట్లాడడం మానేశాడు. క్షేమ కాలము దాటిపోయింది. అర్థమవుతుందా? నువ్వు దేవుని మాట వినకుండా, సేవకుల మాట వినకుండా ఎప్పుడైతే ఒక రోజు నువ్వు ఏడుస్తావు, దేవుని జవాబు నీకు దొరకదు. బైబిల్ అంటుంది, శామ్యూయేలు సౌలుతో ఎన్నో పర్యాయాలు చెప్పాడు, రాజా ఇది క్రమము కాదు, అయ్యా ఇది పద్ధతి కాదని. దైవజనుడైన శామ్యూయేల్ రాజైన సౌలుతో ఎంతో మాట్లాడుతూ వచ్చాడు. ఏ రోజు రాజైన సౌలు దేవుని మాట, సేవకుల మాట లెక్క చేయలేదు. ఒక కాలము రానే వచ్చింది, దైవజనుడు చనిపోయాడు. భయానకమైన యుద్ధం, భయంకరమైన భయముతో సౌలు వణుకుతున్నాడు. వణుకుతూ అంటాడు, యా నాతో మాట్లాడు. దేవుడు మౌనం, దేవుని స్వరము లేదు. నాకు జవాబు దయ
దయచేయి. మా అయ్యగారు సమూయేలు ఉన్నప్పుడు యుద్ధంకు వెళ్ళాలో వద్దో చెప్పేవాడు, యుద్ధంలో గెలుస్తామో లేదో చెప్పేవాడు. మా అయ్యగారు లేడయ్యా, చనిపోయాడయ్యా. మా అయ్యగారు ఉన్నప్పుడు నేను మాట వినలేదు. ఈరోజు మా సమూయేలు మట్టిలో మన్నైపోయాడని చెప్పి ఒక కర్ణ పిశాచి, ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళంటాడు, నేను సమూయేలుతో మాట్లాడాలి. ఎప్పుడయ్యా నీకు అర్థం కావాల్సింది? బతికినప్పుడా, చచ్చినప్పుడా, నష్టమైనప్పుడా, బాగున్నప్పుడా? ఎప్పుడు నువ్వు మాట వినాలి? అంత పాడైపోయిన తర్వాత, అంత నష్టమైపోయిన తర్వాత, దైవజనులు చెప్పి 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 నిన్ను విడిచిపెట్టినప్పుడు, దేవుడు మాట్లాడి మౌనమైనప్పుడు, అప్పుడా నాకు ఎవరైనా మాట్లాడితే బాగుండు, అయ్యా సలహా ఇస్తే బాగుండు. అర్థమవుతుందనండి నా దేవుని సంఘ బిడ్డలారా? యెరూషలేమా, నేను నిన్ను దర్శించిన కాలం నీవు గుర్తుపట్టలేదా? చాలామందికి దైవజనుడు విలువలు తెలియదు, చాలామందికి దేవుని మందిర విలువలు తెలియదు, చాలామందికి దేవుడు మాట్లాడే క్షేమ కాలము తెలియదు. దాటిపోయిన తర్వాత దేవుడు కలలో మాట్లాడితే బాగుండే, నా గురించి దైవజనుడు ఏదైనా జవాబు చెప్తే బాగుండే, నా గురించి ప్రభు ఏదైనా ప్రవచనం చెప్తే బాగుండే అని ఎదురు చూస్తావు. లేఖనం అంటుంది, అబ్రహామా, ప్రతి సాయంకాలం నేను నీతో మాట్లాడడానికి వస్తున్నప్పుడు నీవు ఉండవలసిన స్థలంలో ఉంటే నేను నీతో మాట్లాడతాను. అయితే ఒక కాలము వచ్చింది, అబ్రహాము దేవుని మాటను వినకుండా దుష్ట స్వరాన్ని విని ఆదాం దేవునికి విరోధంగా బతికేశాడు. ఆ రోజు నుంచి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏ ఒక్కరోజు ఆదాముతో మళ్ళీ దేవుడు మాట్లాడలేదు. బాగా వినండి, క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడితే నువ్వు వినడం లేదో, సమయం నీకు అర్థం కాలేదో, దేవుడు మాట్లాడే కాలం నీకు అర్థం కావడం లేదు, ప్రభు నీతో మాట్లాడే కాలం నీకు అర్థం కావడం లేదు. చాలామందికి చెప్తే విసుకొస్తుంది, చాలామందికి దైవజనుడు చెప్పే మాట విచారంగా ఉంటుంది, తప్పుడుగా ఆలోచిస్తారు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడంటారు. ఒకరోజు నువ్వు ఎదురు చూస్తావు కానీ జవాబు దొరకదా. ప్రభు నీతో మాట్లాడడా, ప్రభు మాట ఆగిపోతుంది. ఏలితో మాట్లాడలేదు, అధ్వానంగా చచ్చిపోయాడు. సౌలుతో మాట్లాడలేదు, అరణ్యంలో చచ్చిపోయాడా. మాటే మనకు జీవమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షేమకాలం, దేవుడు నీతో మాట్లాడే కాలం. ఆ సమయాన్ని వివేచించు. ఆయన మాట్లాడుతున్నప్పుడు విను, దేవుని వాక్యాన్ని విను, ఆయన మందిరంలో దేవుని స్వరాన్ని విను, పరిశుద్ధ స్వరాన్ని విని కట్టుకో. ప్రభు నీ క్షేమం ఇస్తాడు. కానీ వినవు, వాక్యాన్ని విను, దైవ స్వరాన్ని విను, వినకుండా ఉంటావు. ఒకరోజు భయం నిన్ను కమ్మినప్పుడు నువ్వు ఎదురు చూస్తావు, కానీ దేవుడు స్వరం నీతో మాట్లాడదు. హల్లెలూయా, చదాము షేర్గా హల్లెలూయా. ఆ దినాలలో యెహోవా ప్రత్యక్షత తరచుగా జరిగే దినాలు కావు. ఎప్పుడైనా దేవుని మాట్లాడితే బాగుండని ఎదురు చూశారు, మాట లేదా. అందుకే దైవజనుడైన యేసన్న గారు అంటారు, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దూర కరువాయేనే. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా. ఆయన దర్శనం, ఆయన మాట అప్పుడైనా మనతో మాట్లాడితే ఎంత బలం ఉంటుందో తెలుసా, ఎంత ఘనమైన ధైర్యం వస్తుందో తెలుసా. ఒక్క చిన్న 1 minute విజన్, ఒక్క దర్శనం, ఒక మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం ఏ మానవుడు ఇవ్వలేడు. అందుకే చెప్తున్నాను, ప్రభు నిన్ను దర్శించి ఎంతకాలమైంది? ప్రభు నీకు దర్శనంలో మాట్లాడి ఎన్ని రోజులైంది? ప్రభు నీ కలలో మాట్లాడి ఎన్ని రోజులైంది? ప్రభు నీతో మాట్లాడడం మానేశాడా? అయితే నా మాట విను, నీవు ప్రమాదకరమైన కాలంలో వెళ్ళిపోతున్నావు. క్షేమకాలం దాటిపోతుంది నీకు. హల్లెలూయా, చదము షర్గా హల్లెలూయా, హల్లెలూయా, చబు షర్గా హల్లెలూయా. చాలామంది నియమకాలాలు తెలియదు, మందిరాలు మానేస్తారు, మందిరాలను విడిచిపెట్టే తోట వెళ్తున్నారు. సంగమా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మందిరాన్ని గౌరవించిన నీతో దేవుడు ఉంటాడని నువ్వు కలగనకు. ఆరాధనకు విలువనివ్వని నీతో, ఆయన సమయాన్ని గౌరవించని నీతో దేవుడు నిన్ను గౌరవిస్తాడు అనుకోవడం పొరపాటు. సమూయేలు సౌలుతోనంటాడు, 7 దినాల తర్వాత నేను వస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి అని అంటాడు. సమూయేలు ఎదురు చూడలేదు. ఆ యొక్క సమూయేలు చెప్పిన మాట సౌలు వినకుండా
పాడైపోయాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్న కాలమే నీకు క్షేమ కాలం. ఆ సమయాన్ని దయచేసి వివేచించు. ఆదివారం ఆరాధనకు వస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుమని ప్రార్థనతో రా. ప్రభు నీతో మాట్లాడతాడు. నీతో దేవుడు మాట్లాడకుండా నీ ఫోన్లో 1000 కాంటాక్ట్స్ ఉన్నా నీకు ప్రయోజనం ఏమీ లేదా. నీ ఫోన్లో సెల్ ఫోన్లో 1000 మంది కాంటాక్ట్స్ ఉన్నారా, నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీకు దేవునితో కాంటాక్ట్ లేకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చెప్తున్నాను త్వరగా, ఒకరోజు దేవుని బిడ్డలారా, అహష్వేరోషు కాలములో యూదా ప్రజలందరికీ ఒకరోజు భయానకమైన మరణ దినం, ఒక శాసనము లిఖించబడింది. భయంకరమైన శత్రువు అయినటువంటి హామాను మోసముతో కుయుక్తితో రాజైన అహష్వేరోషును ఒప్పించి యూదా జనమంతటిని చంపడానికి ఒక భయానకమైన శాసనాన్ని నియమించేశాడు. ఆ విషయాలు ఎరిగిన దైవజనుడైన మొర్దెకై ఇదిగో అహష్వేరోషు కోటలో మహారాణిగా ఉన్న ఎస్తేరుకు ఉత్తరం రాస్తున్నాడు. దయచేసి నా మాటలు వినండి. ఎస్తేరుకు ఒక ఉత్తరం రాస్తున్నాడు సేవకుడు. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అమ్మా, మహారాణిగా సింహాసనంలో ఉన్న ఎస్తేరు, నీవు త్వరగా రాజైన అహష్వేరోషుతో మాట్లాడాలి. నీవు నీ జాతి గురించి మాట్లాడాలి. నీవు నీ శత్రువులు వేస్తున్న పన్నాగాలను రాజుకు వివరించాలి. నీ జాతి ప్రజలు భయానకమైన ప్రమాదములో ఉన్నారు. నీవు ఈ సమయములో మౌనముగా ఉండకూడదు. ఏంటట? మౌనముగా ఉండని సమయం. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే కీడు నీ జాతికి, కీడు నీ కుటుంబానికి, కీడు నీ గడప గుమ్మంలోకి చూస్తుంది. కనుక నువ్వు మౌనంగా ఉండకు. రోజుతో మాట్లాడు. వాక్యం చెప్తున్న మాట, దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఇది సంగమా, నష్టపోతున్న ప్రజలను, దేశమంతటికి రాబోయే ఒక భయానకమైన ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతలో మన కుటుంబాలు, మన పట్టణాలు, మన ప్రాంతాలు, మన దేశ ప్రజలు పడి పతనం కాకుండా మౌనంగా ఉండకుండా రాజైన దేవునితో ప్రార్థించే కాలము ఇది. హల్లెలూయా. చవాలి గట్టి హల్లెలూయా. ఈ సమయంలో మౌనంగా ఉంటున్నావా? ఇది ప్రార్థించే సమయం కాదా? నీ కుటుంబం ఉగ్రతలో పడకుండా, రక్షణ లేని నీ తల్లిదండ్రులు, రక్షణ లేని నీ బంధువులు, రక్షణ లేని నీ భర్త నశించిపోవడానికి భూమి మీదికి రాబోతున్న ఆ ఉగ్రతలో ప్రజలు పతనమైపోకుండా నీవు నోరు తెరిచే గడియలివి. కానీ చాలామంది మౌనంగా అయిపోయారు. ప్రార్థన లేదు. రాజైన దేవునితో మాట్లాడే అలవాట్లు లేవు. ప్రభా, శత్రువు ఇలా పన్నాగాలు వేస్తున్నాడయ్యా. ప్రభా, నా కుటుంబం ఉగ్రతలో వెళ్ళొద్దయ్యా. అయ్యా, నా బంధువులు ఉగ్రతలోకి వెళ్ళొద్దయ్యా అని రెండవదిగా నా ప్రభు అంటున్నాడు, ఇది మౌనముగా ఉండే సమయము కాదు. మొదటిగా దేవుని మాటలు ఆలకించే క్షేమ కాలమును నువ్వు వివేచించు. ఆయన మందిరము దేవుడు నీకు నియమించిన నియమకాలాలు, పస్కా ఆరాధన, బల్ల విలువలను, బల్ల నియమకాలను, ఆరాధన నియమకాలను ఎరుగు. సమయమును ఎరిగి జ్ఞానిగా బతుకు. దేవుని దినాలు నువ్వు త్వరపెడుతున్నాయి. అందుకే రెండవది అంటున్నాడు, ఇది ప్రార్థించే సమయాలు ఇవి. దేవుని సంగమా, ప్రార్థించే గడియలలో మనం ఉంటున్నాం. నీవు నీ కుటుంబంలో మౌనంగా ఉండకు. నువ్వు సమయము దొరికినప్పుడల్లా దేవుని కాళ్ళ దగ్గర వచ్చి నీ రాజైనటువంటి నీ ప్రభు అయిన దేవునితో మాట్లాడే సమయములో మనం బ్రతుకుతున్నాం. నోరు తెరిచి ప్రభువుతో ప్రార్థించే సమయాన్ని నీవు ఆలోచించు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉన్న బైబిల్ చెప్తుంది, పగలు 3 గంటలకు ప్రార్థన సమయం అని ఉంటుంది. దానియేలు ప్రతిరోజు ముమ్మారు ప్రార్థించాడు అంటున్నాడే. నీ 24 గంటల నీ షెడ్యూల్లో నీకు ప్రేయర్ టైం ఉందా? నీ సమయంలో ప్రార్థన సమయం ఏమైనా ఉందా? అసలు నీ సమయం ఏమైనా నీ ప్రార్థించుకు నిర్ణయం చేసే, ప్రార్థన చేసే సమయం నీ టైం టేబుల్లో ఏమైనా ఉందా లేదా? ఎంతమంది దేవుని బిడ్డలు 24 గంటలు గడిచిపోయాయి, నీ పనుల మీదనే గడిచిపోయాయి.
నీ పిల్లల కోసం, నీ ఉద్యోగం కోసమే గడిచిపోయింది. 24 గంటల్లో నువ్వు పడక మీదకి వెళ్తున్నప్పుడు ఫోన్ పక్కకు పెట్టి ఆలోచించు. ఎన్నో ప్రోగ్రాం చేశావు, ఎంతో మందితో కలిసావు, ఎన్నో పనులు చేసుకున్నావు, పడకకెక్కావు. ఈరోజు ఆదాముతో ప్రతిరోజు దేవుడు మాట్లాడడానికి వచ్చాడే, ఈరోజు దేవునితో నువ్వెంత మాట్లాడావు? ఈరోజు దేవుని కాళ్ళ దగ్గర ఎంత సమయం కూర్చున్నావు? ఆ సమయం నువ్వు ఇవ్వకపోతే ఒకరోజు ప్రమాదకరమైన సమయాలు నువ్వు ఎదుర్కొంటావు. హల్లెలూయా, చబుషర్ హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేసినా, బాగా వినండి, నువ్వెంత బిజీగా ఉన్నా 24 గంటల్లో నువ్వు దేవునికి ఇచ్చే టైం నువ్వు సెట్ చేసుకోవాలి. ఇది నీవే జ్ఞానవంతుడిగా నీ టైంను నువ్వే నిర్ణయం చేసుకోవాలి. కుటుంబానికి టైం ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు. పొద్దంతా ఆదాము దగ్గరికి దేవుడు రాలేదు, ఒక టైం చూసుకొని వచ్చాడు. పొద్దంతా దేవుని దగ్గర కూర్చోమని దేవుడు చెప్పడం లేదు. నీ ఉద్యోగం, నీ బాధ్యతలు, నీ పిల్లలు, నీ సంపాదన నీకుంది, వాటన్నీ చేసుకుంటూ ఒక టైం దినములో దేవునితో గడిపే టైంను మెయింటైన్ చేయాలి. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా, 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 చదవగట్టిగా హల్లెలూయా. ఉదయం 24 గంటలు గడిచిపోతున్నాయి. మీకు వేకువజామున 4 గంటలకు నీ సెల్ ఫోన్లో లింక్ వస్తుంది. నీకు ఇప్పటి వరకు ఎప్పుడు కళ్ళకు కనపడలేదా? 4 గంటలకు ప్రార్థనలో మోకరించాలన్న జ్ఞానం నీకు ఎప్పుడు రాలేదా? ఎన్నో సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది. మనం గూగుల్ మీట్లో 4 o'clock ప్రేయర్ చేస్తున్నాం. ఏ సంఘంలో నువ్వు లేవా? నీ ఇంట్లో సెల్ ఫోన్ లేదా? నీకు టైం సెన్స్ అర్థం కావడం లేదా? నీ సంఘముతో కలిసి, సేవకులతో కలిసి ప్రార్థించాలన్న జ్ఞానము నీకు లేదా? సమయం విలువ నీకు తెలియదా? నీ తోటి వారందరూ లేచారు, నువ్వెందుకు పన్నావు? అజ్ఞానంగా బతుకుతున్నావు. నెలలు గడిచిపోతున్నాయి. నీ సెల్ ఫోన్లో ఎప్పుడు లింక్ చూస్తున్నావు, డిలీట్ చేస్తున్నావు. ఎప్పుడు నీ సంఘంతో కలిసి ప్రార్థించాలన్న ఆలోచన నీకు ఉండదు. ఒకరోజు అలాంటి దినాలే నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు కలుసుకోవాలనుకున్న సంఘముతో నీకు అవకాశాలు దొరకాయి. హల్లెలూయా, చబగడియా, హల్లెలూయా. ప్రార్థన చేసే సమయాన్ని గుర్తుపట్టు బ్రదర్, అమ్మా, ప్రార్థన చేసే సమయాన్ని గుర్తుపట్టు. సరిపోతలేవా? నీకు సరిపోకపోతే 28 గంటలు దేవుడు నీ కోసం గడియారని పెంచలేడు. ఈరోజు ప్రజల జీవన విధానం అలా మారిందని అంటే 24 గంటలు సరిపోవడం లేదు మనిషికి. అమ్మా, 24 గంటలు సరిపోవడం లేదు కదా మీకు. దేవుని దగ్గరికి రావడానికి టైం లేదు. ప్రతిరోజు మందిరానికి రమ్మని చెప్పలేదు దేవుడు. ఒకరోజు రండయ్యా అని అన్నాడు. ఆ ఒక్కరోజు కూడా లేదు నీ దగ్గర. సర్వ జగత్తును ఏలినవాడు ఆదామును కలుసుకోవడానికి వస్తున్నాడు, కానీ ఆదాముకు టైం లేదు. దేవుని కంటే బిజీ అయ్యాం. ఒకరోజు పండుకుంటావు కదా, రేపు నీ కన్ను రెప్పలు లేపాలో ఉంచాలో నీ చేతిలో ఏముంది? చెప్పండి. ఆలోచించు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, ప్రభుతో మాట్లాడే సమయం, నీ సంఘముతో కలిసి ప్రార్థించే సమయం. జాగ్రత్తగా నా మాటలు విను. 3 అక్కడ దేవుని వాక్యం రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయం 18వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయం 18వ వాక్యం. చదవండి త్వరగా. ఇంకొంచెం పైనుంచి చదువు బ్రదర్, 17 నుంచి చదువు. ఇహమందు ధనవంతులుగా ఉన్నవారు, ఇదిగో వినండి అమ్మా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ సంపదలన్నీ దేవుణ్ణి కృపిస్తే దొరికాయి. గర్వం తెచ్చుకోక. ఇవ్వగలడు, తీయగలడు. నీ ఉద్యోగం కోసం నెలలు సంవత్సరాలు కష్టపడి ఉంటావు. డిస్మిస్ కావడానికి క్షణం పట్టదు నీకు. సెల్ ఫోన్లో ఒక మెసేజ్ రావడానికి. హల్లెలూయా. నేను ఏం చేస్తున్నానయ్య అంటే ఏమైనా సృష్టిస్తాడు నీకోసం దేవుడు, ఏమైనా చేస్తాడు. నో గ్యారంటీ. దేవుడు అంటున్నాడు, ఇహమందు ధనవంతులుగా ఉన్నవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకము ఉంచక,
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకము ఉంచుడని దైవజనుడా నీ సంఘములో ఉన్న ధనవంతులకు ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించు నిమిత్తము, ఇదిగో కాలం, టైం, రాబోయే ఒక సమయం ఉంది. రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుటకు మీ ధనమును బట్టి సేవకి, సంఘానికి మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు ఔదార్యము గలవారునై తమ ధనములో ఇతరులకు భాగమిచ్చువారునై ఉండవలెను. హల్లెలూయా. చమాసర చేతులెత్తి హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, సంగమా నువ్వు బిజీగా నీకున్న ఐశ్వర్యం, నీకున్నటువంటి జాబ్ యొక్క ఆ పద్ధతులను బట్టి, బిజీ షెడ్యూల్ని బట్టి నీలో నీకే నాకెక్కడ టైం ఉంది సార్, నా ఉద్యోగంలో నాకు టైమే దొరకలేదు అనకు. చాలా టైం ఇస్తారు రేపు. మళ్ళీ నువ్వు టైం ఇవ్వకపోతే టైం దేవుడు తీస్తాడు. వాక్యం అంటుంది, మీ ధనమును బట్టి మీరు మేలు చేసేవారై, సేవను ఘనపరిచేవారై, మీరు చేసే సత్క్రియలు రేపు రాబోయే కాలములో మీకు ఒక పునాదులుగా మీరు వేసుకోండి. హల్లెలూయా. నువ్వు చేసే మేలు, నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే సేవ, నువ్వు సేవలో సహకరించే ఆ విధానం నీ భవిష్యత్తు కాలములకు నీకు పునాదులుగా మారుతాయి. అదే బేసిక్. ఆ పునాదుల మీదనే రేపు నూతన యెరూషలేములో నీ ఇల్లు కట్టబడతాది. హల్లెలూయా. మీకు తెలుసా వాక్యం ఏమంటుందో తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, ఇల్లు నువ్వే కట్టుకోవాలి. ఓన్లీ స్థలం ఫ్రీ. పరలోకంలో స్థలం ఫ్రీ, ఇల్లు నువ్వే. చెప్పండి, ఇల్లు నువ్వే. ఎట్లా కట్టుకుంటామయ్యా అంటే, ఇక్కడ నువ్వు చేసిన పరిచర్య అక్కడ ఒక ఇటుకగా మారుతుంది. ఇక్కడ నువ్వు చేసిన త్యాగం బంగారపు ఇటుకగా మారుతుంది. అందుకే రత్నములతో, బంగారముతో, వెలగల రాళ్ళతో ఇల్లుంటాయి. కొంతమందిది పేదరికం ఉంటుంది, వారు పునాదులు ఏం వేసుకోలేదు, వాళ్ళు ఎక్స్పెండిచర్ ఏం పెట్టలేదు కనుక అలాగే ఉంటుంది. బైబిల్ అంటుంది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలు మనవిగా కట్టుకోవాలి అని అంటే భూమి మీద మనం పునాదులు వేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ పునాది? నువ్వు చేసే పరిచర్య, నీ సమయాన్ని బట్టి, నీ ఉద్యోగమును బట్టి, నీకు ఇచ్చిన పొజిషన్ బట్టి నువ్వు అతిశయించక, నీ ఆఫీసులో నేను మేడం, బ్రదర్, నీ ఆఫీసులో నేను సారు, ఇక్కడికి వస్తే నువ్వు ఒక విశ్వాసి అంతే అంటారా? ఇక్కడ కూడా మిమ్మల్ని మేడం అనమంటారా? హల్లెలూయా. కుదరదు. ఇక్కడ నీవు, నేను, మనం అందరం విశ్వాసులం. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎలా మారాలి అని అంటే, మేడంగా మారద్దు, సారుగా మారద్దు. ఇక్కడ నువ్వు దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని, ఇది నా దేవుని ఇల్లు, నేను ఒక విశ్వాసిని, నా పని చేయడం నా భాగ్యం, నా మందిరంలో పరిచయం చేయడం నా భాగ్యం అని నువ్వు దేవుని ఎదుట ఔదార్యము కలిగి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి, నీకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి, నీకు ఇచ్చిన సంపదలను బట్టి భవిష్యత్తు కాలానికి పునాదులు వేసుకునే సేవ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మాటను గలతీ సంఘానికి రాస్తూ అంటాడు. 6వ అధ్యాయం 10వ వాక్యం, గలతీ పుస్తకం. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 10వ వాక్యం దయచేసి చదవండి, త్వరగా చదవండి. సమయం మీకు దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు
మేలు చేస్తూ రండి. హల్లెలూయా. సమయం దొరికిన కొలది. నా వైపు చూడండి. ఏందట? అమ్మా మీకు టైం దొరుకుతుందా లేదా? ఎవరికైనా అయ్యా నాకు అసలు సమయం దొరకలేదు అంటారు ఎవరైనా? ఆయన అన్నాడు, ఒకవేళ కొంతమంది బిజీ ఉంటారు, కొంతమంది ఎక్కువ టైం ఉంటుంది, కొంతమందికి రేర్ టైం దొరుకుతుంది వాళ్ళ వాళ్ళ జీవన పద్ధతులను బట్టి, భారాలను బట్టి. అయితే వాక్యం ఉంటుంది, ఒక ఉద్యోగం చేస్తున్న నీకు ఎక్కడ ఫ్రీ టైం దొరుకుతుందో నీకే తెలుసు. ఒక చదువుకుంటున్న నీకు ఎక్కడ టైం నీకు కంఫర్ట్ ఉందో నీకే తెలుసు. అయితే నీ టైమును నీవే సరిగ్గా వాడుకొని మీకు సమయము దొరికిన కొలది ఫెయిత్ హోమ్, విశ్వాస గృహమునకు మేలు చేయండి. హల్లెలూయా. ఫెయిత్ హోమ్, ఇదిగో దేవుని మందిరాన్ని, దేవుని సేవకులు ఉండే ఇంటిని పాస్టర్ ఇల్లు అనరు, ఫెయిత్ హోమ్ అంటారు. చెప్పనేమంటారు? చెప్పనేమంటారు? ఫెయిత్ హోమ్ అంటే అర్థమైంది, విశ్వాస గృహం. విశ్వాసంతో బ్రతుకుతారు. అక్కడ ఉన్న ప్రతి వస్తువు విశ్వాసంతోనే వస్తుంది. కనుక అక్కడ అంటున్నాడు, మీకు సమయం దొరికిన కొలది మీరు ఫెయిత్ హోమ్కు మేలు చేయండి, సంఘంలో పరిచర్య చేయండి. ఒక బ్రదర్గా నీకు టైం దొరికిందా? రా మందిరానికి. ఒక సిస్టర్గా నీకు ఎప్పుడు టైం దొరుకుతుందో రా, సిస్టర్ని కలుసుకో, సావుకురాల్ని కలువు, సావుకుని కలువు. ఎక్కడైనా టైం ఉందా? ఈరోజు ఏమన్నా కూడికలు ఉన్నాయా? ఇక్కడ ఏమన్నా మందిరంలో పరిచర్య ఉందా? బ్రదర్ నాకు ఈరోజు సమయం ఉంది, నాకు పలానా రోజు టైం ఉంటుంది, ఏమన్నా పరిచర్య ఉంటే నాకు చెప్పండి, నేను దేవుని సేవలో కూడా పని చేయాలి. హల్లెలూయా. సమయము దొరికిన కొలదే మీరు మేలు చేయండి. అంటే నీ సమయాన్ని నీవు అందుబాటులోకి తెచ్చుకోక, నెహెమ్యాలాగా, ఒక దానియేలు లాగా. 3, 4 వాక్యం అంటుంది. 1 పేతురు పుస్తకం 4వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను 10 నిమిషాల్లో. పేతురు రాసిన 1 పుస్తకం 4వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా చదవండి. తీర్పు దేవుని ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులగు వారి స్థితి ఏమవును? ఒకసారి మరొకసారి గట్టిగా చదవండి. ఒకసారి తీర్పు, బాగా వినండి, తీర్పు. చాలు, నా వైపు చూడండి. దేవుని మందిరం ఆయన ఇల్లు. చెప్పండి, దేవుని మందిరం ఏంటి? యజమానుడి ఇల్లు అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు వాక్యం అంటుంది జడ్జిమెంట్, తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందట? చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అవుతుందట? చెప్పండి, ఎవరు తెలుసు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తీర్పులో మొదట నిలబడే నంబర్ మనదే, అన్ని జనులు కాదు. నెంబర్ 1 మనమే నిలబడాలి. బైబిల్ అంటుంది తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి ఎదుటనే ప్రారంభమవుతుంది. అందుకే నేను మీకు ఏం నేర్పిస్తున్నానంటే, ఒక జడ్జిమెంట్ డే, ఒక తీర్పు దినం ఉంది. ఆ దినములలో రేపు సేవ చేస్తున్న నేను, విశ్వాస జీవితం చేస్తున్న నీవు, నేను నిలబడి తీర్పులో దేవుని ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అనంటే, దేవుని ఎదుట ఎక్కడ ఏ లోపములు, ఎక్కడ ఏ బలహీనతలు మన జీవితంలో ఇంకా దాగున్నాయో వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, యెషయా పుస్తకములో 2వ అధ్యాయం 12వ వాక్యంలో రాస్తాడు, అహంకార అతిశయము కలిగిన ప్రతి దానికి విమర్శన దినం సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించాడు. ఒక రోజు నిర్ణయించబడింది, ప్రతి వాని ఆటలు బయటకు వస్తాయి. ఇదిగో పేజీలు తెరవబడతాయి. ఒక పేజీ నీది కూడా ఉంటుంది, నాది కూడా ఉంటుంది. హల్లెలూయా. చాబాలి గట్టిగా హల్లెలూయా. గ్రంథాలు తెరవబడతాయి. అందుకే వాక్యం అంటుంది, ఇదిగో ఈ తరము ప్రజలతో ఇదిగో ఆ షేబా దేశపు రాణి నేరారోపణ చేస్తుంది.
ఈ తరము ప్రజలతో వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, ఇదిగో నినివే పట్టణస్థులు తీర్పులోకి నిలబడతారు. అంటే 3 దినాలు సువార్త చెప్పి యోనా నినివే పట్టణస్థులు రేపు ఇన్ని సంవత్సరాలు సువార్త వినబడుతున్న నీకు వాళ్ళు అపోజిషన్లో నిలబడి జడ్జిమెంట్ రోజు నీ గురించి మాట్లాడతారు. అర్థమవుతుందా? రేపు నీవు నేను నిలబడబోతున్నాం. మొదట లిస్టులోకి యేసు రక్తంలో కడగబడిన దేవుడి బిడ్డలు, సేవ చేస్తున్న సేవకులు మొదట లెక్కలోకి వస్తారు. తీర్పు మన ఎదుట ప్రారంభం కాబోతుంది. బైబిల్ వినండి దేవుని బిడ్డలారా, నీకు మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే అన్ని తెలుసు. జడ్జిమెంట్ డే ఒకటి దేవుడు మనకు నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మానవుడు నిలబడాలి, అన్ని చెప్పాలి. తీర్పులోకి వస్తావు. ఆ తీర్పులో రేపు చేయి పట్టుకొని తలదించక ముందే ఆయుష్, ఆరోగ్యం, ప్రాణం, అవకాశం ఉన్నప్పుడే నీ అంతరంగం మీద చేతేసుకొని ఎక్కడ ఓడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో, ఓ ప్రభువా నా చిన్న లోపం రేపు నీ తీర్పులో నేను దోషిగా నిలబడకుండా నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచుమని రేపు దేవుని తీర్పులో నిలబడకుండా, రేపు దేవుని జడ్జిమెంట్లో మనం నిలబడకుండా ఆ సమయం నీ ఎదుటికి రాకంటే ముందే మనము ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపపడి పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. జడ్జిమెంట్ డిసైడ్ అయ్యిందా? ఇక కొట్టివేయబడదు. నా వైపు చూడండి. సౌలుకు తీర్పు నియమించాడు. ఏడిసినంత మాత్రాన తీర్పును క్యాన్సిల్ చేయలేదా? ఏలీ, నీ 3వ తరం సేవ క్లోజ్. నీ సేవను క్లోజ్ చేస్తున్నాను. నేను అనుకున్నాను నీ తరతరాలు నీ పిల్లలతో సేవ చేపిద్దామని. నీ పిల్లలు సరిగ్గా లేరు, పిల్లలు బాగలేదు, కానీ నువ్వు వారికి వతాసు పలుకుతూ వచ్చావు. నీ సేవను క్లోజ్ చేస్తున్నాను, భవిష్యత్తులో నాకు ఒక సేవకుని ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు. చేసేసాడు. రాజరికం పోయింది, యాజకత్వం పోయింది. జడ్జిమెంట్ రాకంటే ముందే మనం సరిగ్గా నిలబడాలి. హల్లెలూయా. తీర్పులోకి రాకంటే ముందే మనం సవరించుకోవాలి. చూద్దాం అని అనుకుంటున్నావా? మీకెప్పుడు ఆ భయం అనిపించలేదా? రాత్రి పడుకున్నప్పుడు మరొక అలారం వింటామో లేదో భయం ఎప్పుడు మీకు అనిపించలేదా? ప్రతిరోజు భయం పడండి. చెప్పలేం ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదో. రేపు ఇక్కడ కన్ను మూస్తే యేసు ఎదుట నిర్దోషిగా నిలబడేటట్టుగా ప్రతిరోజు మనము సవరించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తున్నాను, వినండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం చివరి మాట దయచేసి వినండి. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 7వ వాక్యం. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ ఉత్సవం సమయము వచ్చినది. ఆయన సంఘం, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభు వాక్యం ఉంటుంది. గొర్రె పిల్ల వివాహ ఉత్సవ సమయం వచ్చింది. నీకు అర్థమవుతుందా? యేసయ్య రాకడ సమయం దగ్గర పడుతుందని. మీరు గడిచిన దినాల నుంచి వింటున్నారే, ఎర్రని పెయ్యను వధిస్తున్నారని. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో రాయబడ్డ మాటలు. ఇశ్రాయేలుకు ఒక నిబంధన ఉంది. ఒక మచ్చలేని ఎర్రని పెయ్యను వధించాలి. అది 3 ఏళ్ల లోపే వధించాలి. ఎన్ని సంవత్సరాల లోపు? 3 ఏళ్ల లోపే ఆ పెయ్యను వధించాలి. 3 సంవత్సరాలు దాటితే అది రిజెక్ట్ అవుతుంది. 2, ఆ పెయ్యకు నల్లని వెంట్రుక కూడా ఉండొద్దు, నల్లని మచ్చ కూడా ఉండొద్దు, అది రిజెక్ట్ అయిపోతుంది. 3, ఆ నిర్దోషమైనటువంటిది అయి ఉండాలి. అలాంటి ఎర్రని పెయ్యను ఇజ్రాయేలు కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇంచుమించు 75 ఏళ్ల నుంచి వెతుకుతుంది. 1948లో వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన కాలము నుండి వాళ్ళకున్న దర్శనం, మా మూల పితరులైన సొలొమోన్, మా పితరులైన నెహెమ్యా ఏ చోట మందిరాన్ని కట్టారో అక్కడ దేవుని జీవము కలిగిన మందిరం మేము కట్టాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మందిరము కట్టాలంటే ఒక బలి అర్పణ జరగాలి. ఆ బలి అర్పణ గొర్రెనో మేకనో ఇస్తే కుదరదు. అది మచ్చలేని 3 ఏళ్ల పెయ్య
అర్పించాలి. ఆ పూర్తిగా దాన్ని కాల్చిపడేయాలి, హిస్సోపు వేయాలి, ఎర్రని నూలు వేయాలి. ఇదిగో దేవుని పిల్లారా, అది భస్మమైన తర్వాత ఒక దైవజనుడు ఆ బూడిదను ఎత్తి ఆ పారుతున్న నీళ్లు ఆ బూడిదలో కలిపి ఇశ్రాయేలుకు చెప్తాడు, ఇది మీ కొరకు నియమించిన పాప పరిహారార్థ జలం. ఈ జలం కోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఆ జలమును ప్రోక్షించి మందిరపు పునాది వేయాలి. ఇది ప్రాసెస్. మందిరాన్ని కట్టడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ రెడీ ఉంది. మందిరం కట్టడానికి వాళ్ళు మొత్తం ప్లానింగ్ రెడీ ఉంది. ఓన్లీ వన్ వర్షన్, వాళ్ళకు ఎర్రని పెయ్య కావాలి. పెయ్య బలి అర్పించాలి. ఆ అర్పించబడి దహించబడిన తర్వాత ఆ బూడిదను పారుతున్న నీళ్ళలో కలపాలి. ఆ యొక్క పాప పరిహారార్థ జలం ప్రోక్షించి పరిశుద్ధపరిచి ఆ స్థలంలో పునాది రాయి వేయాలి. దీని కొరకు ఎన్నో ఏళ్ళ నుంచి కనిపెడుతున్నారు. ఆ యొక్క బలి కోసం ఎదురు చూస్తున్నారు. బలి అయిన క్షణం పునాది రాయి వేస్తారు. వాళ్లకు అలక్సా మసీదు కింద మందిరం పునాది కట్టడం సమస్య కాదు. వాళ్ళు శత్రువును ఎవ్వడైనా సరే ఏరి మందిరం కట్టడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు ప్రాబ్లం ఏంటి అంటే పెయ్య దొరకాలి, వెతుకుతున్నారు. అది చాలా సమీపమైంది అంటే ఆలోచించు. ఎందుకు ఆ గడియలు దగ్గర పడుతున్నాయంటే పెయ్య బలి అర్పణ జరగడం యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే దినాలు ఆసన్నమవుతున్నాయి. రక్షించబడవా? రక్షణను కాపాడుకో. రక్షణ లేదా? త్వరగా రక్షణ బాప్తిస్మములోకి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. అందుకే రోమా సంఘానికి రాస్తుంటాడు, రక్షించబడిన దినము మొదలుకొని నేటికి ఇంకా మనకు రక్షణ సమీపంగానే ఉంది. యేసు త్వరగా రాబోతున్నాడు. సంగమా, ఆ సమయం నీకు అర్థం కావడం లేదా? భూమి మీద జరుగుతున్న సిచ్యువేషన్స్ నీకు తెలియడం లేదా? ప్రవచనాలు నీకు అర్థం కావడం లేదా? సమయములను ఎరిగి జ్ఞానవంతులముగా మనం బతకాలి. వాక్యం అంటుంది క్షేమకాలం, అదే దేవుడు నీకు ఇచ్చిన మందిరం, దేవుడు నీతో మాట్లాడే కాలం. 2, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ప్రార్థించే కాలం, ఇది మౌనంగా ఉండే కాలం కాదని. 3, నీ కొరకు పరలోకంలో ఒక పునాదులు వేసుకోవడానికి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో నీ సమయాన్ని, నీ ఆర్థికాన్ని, నీ కాలాన్ని నువ్వు వెచ్చించి పునాదులు వేసుకునే కాలం. చచ్చిన తర్వాత నీకు పని లేదు, పరలోకంకి వెళ్ళిన తర్వాత నీకు పరిచర్య లేదు. భూమి మీదనే నీ రెక్కల కష్టం ఏదైనా వాడాలన్నా, నీ చెమట కార్చాలన్నా, ఇంకా పరలోకంలో నీకు పని ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 4, తీర్పు తీర్చే కాలం, జడ్జిమెంట్ డే సమయం అవుతుంది. నిర్లక్ష్య పెట్టుకోకు, చూద్దాంతి అనుకోకు. మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో. ప్రతిరోజు సిద్ధంగా ఉండు. తీర్పు మన దగ్గరనే ప్రారంభమవుతుంది అంటున్నాడు. 5వదిగా యేసు మహిమలో ప్రత్యక్షమయ్యే కాలం సమీపం ఉంది. అందుకే వాక్యంలో నేను వెళ్ళడానికి ముందే చెప్పాను, ఒక వ్యక్తి ముందు ప్రయాణమే చూశాడు, వెనక ప్రయాణం అర్థం కాలేదు. మనం వెళ్ళే ప్రయాణం కూడా గుర్తుపెట్టుకో. 45 ఏళ్ళు పడ్డాయి. ఇంకా 100 ఏళ్ళు బతుకుతాం అనుకుంటామా? ఇంకా 100 ఏళ్ళు మనకు ఆయుష్ ఉంది అనుకుంటున్నామా? నీ ఆయుష్ కాలం ఆధార్ కార్డులో చూసినప్పుడైనా కనీసం నా దినాలు త్వరపడుతున్నాయి, నా బలం ఉడికిపోతుంది, నా సమయం దాటిపోతుంది, ఈ భూమి మీద ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచన ఏం రావడం లేదా నీకు? నీ కుటుంబం నీ కళ్ళ ముందు పతనమవుతుంది. ముసలోళ్ళు అయిపోయిన నీ తల్లిదండ్రుల గురించి ఆలోచన ఏమి లేదా? వారి రక్షణ కొరకు నువ్వేం ఆలోచన చేయడం లేదా? జరుగుతున్న పరివసనాలన్నీ చూడు. సమయాన్ని వివేచించు, సమయాన్ని జ్ఞానంగా ఆలోచించు. ఆరాధనకు దేవుడు సమయానికి రమ్మని చెప్తున్నాడు. బల్లలో పస్కలో సమయానికి కూడుకోమంటున్నాడు. వెళ్దాం వచ్చే ఆదివారం అనుకుంటున్నావా? సమయాల విలువ నీకు తెలియడం లేదా? 10 గంటల ఆరాధన అంతే, ఎందుకు అహంకారంగా ప్రవర్తిస్తావు? 100 సార్లు నీ చెవులకు దైవజనుడు ప్రేమతో హెచ్చరిక చేసిన మాట నీ చెవులకు వినబడడం లేదు కదా? ఒకరోజు నువ్వు వినగలిగే దినాలు వస్తాయి, నువ్వు అరిచే దినాలు వస్తాయి, నీకు స్వరం వినబడదు. దేవుని వాక్యం అంటుంది, చాలామంది విశ్వాసులకి సేవకుల మాట తుచ్చంగా ఏం చేస్తారు. అమ్మా, ప్రేమతో చెప్తున్నానమ్మా, సమయానికి రండి అమ్మా, తలకెక్కదా? వాడు చెప్తే నేను వినలేదేంది? వాళ్ళలాగా నేను ఫ్రీ ఉన్నానా? చాలా బిజీ. సంతోషం, సంతోషం. ఒకరోజు సౌలు అరిచిన దేవుడు మాట్లాడలేని దినాలు నువ్వే చూస్తావు. ఏలీ, సమూయేల్ పిల్లోడా
80 ఏళ్ళ వయసున్న మనిషి 6 ఏళ్ళ వ్యక్తితో అంటున్నాడు, మా గురించి ఏమైనా దేవుడు చెప్పాడా? ఎందుకు నీతేం చెప్పడా? ఏం చెప్పాడు? విన్నావు ఎప్పుడైనా చెప్పడానికి? వినవును, నీతో మాట్లాడాడు. ఆలోచించు, సమయాలను గౌరవించు. యెహోవా నియమకాలాలు. ఎందుకు తిరుగుతావు బయట? ఎందుకు తిరుగుతావు? నేను ఉదయకాలం ఆ వ్యక్తి గురించి చెప్పానే, అతను ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు మీ వాక్యం నేను ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వింటాను. మీరు ఒక మాట అన్నారు, 23 ఏళ్ళైంది నేను ప్రభువుని నమ్ముకొని ఏ ఒక్క ఆదివారం నేను పోగొట్టుకోలేదని. నా సాక్ష్యం కూడా అదే సార్. ఎన్ని ఉద్యోగాలున్నా, ఎంత కంపెనీ ఉన్నా నేను ఆరాధనను విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదు అని అన్నాడు. నీ సాక్ష్యమే నా సాక్ష్యం అన్నాడు. అంత గొప్ప సాక్ష్యం అండి, అంత గొప్ప సాక్ష్యం. సంఘబిడ్డలారా, ఒక దైవజనుడిగా మీకు నిండు మనసుతో వందనాలు చెప్పి మాట్లాడుతున్నాను. కాలాలు వివేచించు, బలం ముడికిపోతుంది. ఇప్పుడే ప్రాణం చేయి ప్రభు కొరకు. రక్షణ కార్యంలో ప్రయాసపడు, దేవుని సేవకులతో పరిగెత్తు, ప్రార్థించు. ఒకరోజు నువ్వేం చేయలేవు కనుక సమయాలు, కాలాలు నువ్వు దయతో అంగీకరించు. తిమోతితో పౌలు అంటాడు, అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయన్నాడు. అపాయకరమైన కాలంలో ఉన్నాం. దేవునికి మనం కాలాలు అప్పగించాలి. మన జీవన విధానంలో అప్పగించండి. ఆరాధనలను పోగొట్టుకోకు. దేవునితో ప్రతిరోజు కొంత సమయం గడిపే కాలం నువ్వే సెట్ చేసుకో. ప్రతి కాలం నీ చేతిలో పెట్టాడు, నీవే దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొని జ్ఞానవంతులుగా మనం బ్రతుకుదుముగాక. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దయచేసి మోకరిస్తాం, ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం.